దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము క్రీస్తు ముళ్ళ మకుటమే మనకు విజయోత్సవము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయనందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు. మకుటము లేని పుష్పముల వనమందు సువాసనలతో రంగురంగుల గులాబీగా పేరెన్నిక కలిగిన ఓ పుష్పమా, తోటలలో అటూ ఇటూ అలయాడుచూ ఊగినను యేసు పాదముల చెంత ఒదిగి ఉండుట క్షేమదాయకము. ఆకుల చాటున మొగ్గలుండునట్లు క్రీస్తు చాటున సురక్షితమైన స్థానము సుమా మరువకుమా. ఒలివ తైలము దేవునిని మానవులను సన్మానించు తైలముగానున్నట్లు, అంజూరపు చెట్టు మాధుర్యమైన ఫలమిచ్చినట్లు, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు ద్రాక్షారసం ఇచ్చినట్లుగా, గులాబీ పుష్పముల వంటి భయభక్తులు కలిగిన విశ్వాసులారా, భక్తులారా, మీ హృదయాంతరంగముల నుండి వెదజల్లే పరిమళములనే వాక్యోపదేశములు దేశ విదేశములలో కొండ కోనలలో ఇంత వ్యాపింపచేయుట ఆనందమేగా. పండ్లు లేని అంజూరపు చెట్టుని ప్రభు చూచి కోపముతో దీనిని నరికి అగ్నిలో పారవేయుడని, దీని వలన నేల ఏల వ్యర్థము అని ఆజ్ఞాపించగా, ఆ దేవుని శాపమునకు ఆహుతి కాకముందే వ్యర్థముగా ఊగే చెట్టు వలె కాకుండానట్లు పరిమళములు వెదజల్లే గులాబీ పుష్ప మాలికవై విజ్ఞాపనకర్తగా యేసు పాదముల చెంత క్షేమక్షేత్రము. క్రీస్తు శిరస్సుపై ముండ్ల మకుటము నుండి ప్రవహించిన రుధిర ధారలే మనకు స్వస్థతనిచ్చినట్లు ముళ్ళ మధ్య గులాబీలకు రక్షణ. సూర్యకిరణముల తాకిడికి లేలేత ఆకుల నుండి, ముళ్ళ మధ్య నుండి గులాబీ మొగ్గలు, రంగురంగుల పుష్పములు చిరుదరహాసముతో తొంగి చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది కదా. ఏదో తెలియని మన మోముపై దరహాసమే. ఆ గులాబీలపైన జుంటె తేనె సేకరణకు రంగురంగుల సీతాకోక చిలుకలు తిరుగుతూ ఉంటే చిన్నపిల్లలకు ఆనందానికి అవధులుంటాయా? కారణము, అందాల సీతాకోక చిలుకలను పట్టుకోవాలనే అందమైన అనుభూతి. పట్టుకోవడానికి ఉరుకులు పరుగులు, కేరింతలు. ఓహో, గులాబీ తోట అంతా సందడి పిల్లలు సీతాకోకలు చిలుకలను పట్టుకొనడానికి. ముళ్ళ వంటి వ్యధలు మదియందు ఉండినను ముండ్ల మకుటపు రాజైన క్రీస్తు చెంత చేరగా వ్యధలు తొలగించి గాయములను కట్టును. రవికిరణాల తాకిడికి గులాబీల కోమలత్వము సన్నగిల్లినట్లు యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువపై పడిన శ్రమలు, గాయములు, ముళ్ళ కిరీటము శిరస్సుపై సైనికులు గట్టిగా నొక్కి పెట్టుట వలన జాలువారిన రుధిర ధారలతో మనుష్యుడు చూడనల్లని వాడిగా మారినను, ఆ పరిశుద్ధ రుధిర ధారలే మానవుడు కోల్పోయిన కోమలత్వము తిరిగి వారికి రక్షణ, పాపక్షమాపణ చేయునది. ఆ రుధిరధారలే. ముండ్ల మధ్య ఉన్న గులాబీ పువ్వులకు ముండ్లు హాని చేయకున్నట్లు దేవుని పాదముల చెంత ప్రార్థనలతో జీవిస్తే ముళ్ళ వంటి శ్రమలు, శారీరక రుగ్మతలు మరి ఏదైనా తొలగించి క్షేమము, రక్షణ ఇచ్చును. హోరు గాలి తుఫానులకు గులాబీ పువ్వుల రేకులు చెదిరిపోయినట్లు శ్రమల కొలిమిలో నలిగి వేసారిపోతున్న శ్రమజీవులను దేవుడు దరి చేర్చుకొనును. పిల్లగాలుల చిరుసవ్వడి మదియందుండినను హోరు గాలి సుడిగాలులలో చిక్కుకున్న ఆత్మల రోదన ధ్వని, కారు మబ్బులకు మొగ్గగా మారని స్థితి పరివర్తన లేక నీ దరి చేరగా వికసింపచేయుమా. వాక్యపు పరిమళములు వెదజల్లగా ఆత్మలను, జీవన యానముల సువార్త పరిమళములు వెదజల్లగా కృపను సంగమా తండ్రి. పుష్పగుచ్చమై సంఘ సహవాసములో ఐక్యత కలిగి సహకరించగలిగితే పుష్పగుచ్చములోని పరిమళములు హెచ్చగును. అందము, సౌందర్యము ఆపాదించుకున్న రంగురంగుల ఓ గులాబీ పుష్పమా, అందము సౌందర్యము మిళితమై సౌందర్య రాశిగా పరివర్తన కలిగి పరిమళములు కలగాలంటే క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుము.
రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు సువాసనగా నుండుము. ఇట్టి క్షేమదాయకమైన జీవితము దేవుని తోటలోనే విరబూయగలవు. అదే అందరికీ భద్రత గవిని. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు వారికి ఎల్లప్పుడూ ఆయన యందు విజయోత్సవమే కదా. ఆమేన్.